క్రీస్తునామమున అందరికి వందనములు. ఇస్కరియోతు యూదా అపోస్తులత్వంలో పాలు పొంది పరిచర్య చేసినప్పటికీ కూడా క్రీస్తుకు ద్రోహం చేసి చివరికి ఉరిపోసుకొని మరణించాడు. మిగిలిన 11 మంది అపోస్తలులు క్రీస్తు పునరుత్థానమును గూర్చి మరొకరు సాక్షి ఉండుట అవశ్యమని భావించి మరొక శిష్యుడిని అపోస్తలులో చేర్చుకోవాలని తలంచి యూస్తు అను మారుపేరు గల బర్సబా అనబడిన యోసేపును అలానే మత్తియాను ఇద్దరిని వారి మధ్యన నిలువబెట్టి, అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనుబర్చుమని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన అనంతరం వారు ఆ ఇద్దరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వస్తుంది. గనుక అప్పటి నుంచి అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడి సువార్త పరిచర్యను చేశాడు. దీనిని మనం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 22-26 వచనాలలో చూడొచ్చు. ఇస్కరియోతు యూదా కొరకు అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము మత్తీయ యూదా స్థానంలో ఎన్నుకోబడ్డాడు. కాబట్టి దేవుని పరిచర్యను మనం అంతం వరకు నమ్మకముగా చేస్తే దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉంటాడు. అదే మనం ఆ పరిచర్యలో అపనమ్మకముగా ఉండి ఆయన ఇచ్చిన ఆ మహాభాగ్యాన్ని తూలనాడుకుంటే మన చేతిలో ఉన్న పనిని తీసివేసి ఎన్నికలేని వారికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. గనుక ఆయన మనకిచ్చిన ఏ పనినైనా అంతము వరకు నమ్మకముగా చేయడానికి జాగ్రత్త పడదాం. ఆమేన్.